అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. నేను మీ ముందుకు వీడియో రూపకంగా ఎందుకు వచ్చానంటే, నా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కొన్ని ఆసుపత్రులు నాకు ఆపద్ బాంధవులా ఆదుకోవటం జరిగింది. డబ్బుల విషయంలో, బిల్లు విషయంలో కొన్ని ఆసుపత్రులు చాలా డిస్కౌంట్ చేసిన ఆసుపత్రులు ఏమైనా ఉన్నాయంటే ఇబ్రహీంపట్నంలో లిమ్స్ ఆసుపత్రి. ఇక్కడ మంచి మంచి ఫిజిషియన్స్, గుండెకి సంబంధించిన కార్డియాలజిస్టులు, ఆపరేషన్స్కి సంబంధించి బొక్కలకు సంబంధించిన మంచి మంచి సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్సు చాలామంది ఆసుపత్రిలో ఉన్నారు. నాకు ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు నా కుటుంబ సమస్యలకు ఎన్నోసార్లు మమ్మల్ని ఆదుకోవడం జరిగింది. ఆకాశంలో భూమి మీద దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, కానీ నాకు సమస్య వచ్చినప్పుడు ఈ ఆసుపత్రిలో ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు ఈ యాజమాన్యం, ఈ డాక్టర్స్ నాకు చాలా విధంగా చాలా సహకరించారు. వీళ్ళ రుణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేనని ఈ వీడియో రూపకంగా చేయబోతున్నాను. ఈ ఆసుపత్రి కాకుండా ఇబ్రహీంపట్నంలో అబ్బయ్య సార్ ఆసుపత్రిలో అబ్బయ్య సారే కానీ, రమేష్ సారే కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే మంచాల రోడ్డుకున్న డాక్టర్ జయప్రకాష్ సారు, తను కానీ హైదరాబాద్లో గ్లోబల్ హాస్పిటల్లో, మళ్ళీ ఆమన్గల్లో శ్రీనివాస క్లినిక్ డాక్టర్ శేఖర్, హైదరాబాద్లో చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ నాగార్జున. నా ఫ్యామిలీస్కు అర్ధరాత్రి సమస్య వచ్చిన ఈ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు ఎప్పుడైనా నన్ను చాలా సున్నితంగా రిసీవ్ చేసుకొని ఫోన్లోనే మెడిసిన్స్ పెట్టడం, అధైర్యపడకండి మేమున్నాము అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చే ఈ డాక్టర్స్కు నేను ఫోన్ కాల్స్ అందరికీ చేశాను. ఈ వీడియో రూపకంగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు. మీకు ఆరోగ్యపరమైన సమస్యలు ఇలాంటివి ఉన్న ఇబ్రహీంపట్నంలో లిమ్స్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ పక్కన అబ్బయ్య సార్ హాస్పిటల్ ఉంది. అతి తక్కువ ధరలో కావాలనుకుంటే మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారు. కానీ నాకు నచ్చిన ట్రీట్మెంట్లో ఇబ్రహీంపట్నంలో బెస్ట్గా లిమ్స్ ఆసుపత్రి నాకు మంచిగా ట్రీట్మెంట్ అందించింది. అతి తక్కువ ధరలో కూడా ఎప్పుడు వచ్చినా నాకు డిస్కౌంట్ ఇవ్వటం, ఒక నాకు కాకుండా చాలా వ్యక్తులకు కూడా లేని వ్యక్తులను చూసి డిస్కౌంట్ చేసి మంచి ట్రీట్మెంట్ అందించి సంతోషంగా ఇంటికి పంపించిన చరిత్ర నిమ్స్ హాస్పిటల్కి దక్కింది. థ్యాంక్ యూ సార్. ఈ ప్రపంచంలో కనిపించే దేవుళ్ళు ఎవరన్నా అంటే మనల్ని కన్న తల్లిదండ్రులు, తర్వాత ఎవరన్నా కనిపిస్తున్నారంటే మనల్ని కాపాడే దేవుళ్ళు మాత్రమే. నేను నమ్మే వ్యక్తులు ఎవరన్నా అంటే నా తల్లిదండ్రుల తర్వాత దేవుళ్ళే అని చెప్పుకునే వాళ్ళు ఎవరన్నా అంటే నాకు డాక్టర్స్ మాత్రమే. కనిపించే దేవుళ్ళ కోసం నేనైతే పోదలుచుకోలేదు, మొక్కదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఆపది ఉన్న సమస్య ఉన్న కాపాడే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం డాక్టర్స్ మాత్రమే. డాక్టర్స్ను గౌరవించండి, డాక్టర్స్ను కాపాడుకుందాం, డాక్టర్స్ను విలువించి వాళ్లకు గౌరవించి వాళ్ళని మంచి సానుకూలంగా వాళ్ళతో మాట్లాడి మన కష్టాలను సుఖాలను వాళ్ళతో షేర్ చేసుకొని ఉన్నదో లేదో 10,000 ఇచ్చేతానా, 5,000 ఇస్తామా, 3,000 ఇస్తామా, ఏమి ఇచ్చినా సరే కానీ డాక్టర్స్ను గౌరవించండి. డాక్టర్స్ లేకపోతే మన జీవితం లేదు. డాక్టర్స్ నమ్ముకోకుండా మంత్రగాల దగ్గరికి, తంత్రాల దగ్గరకు పోయి దండలు కట్టించుకోవటం వల్ల మీరు మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఫస్ట్ డాక్టర్స్ దగ్గరకు వచ్చి బ్లడ్ చెకప్స్ చేసుకోండి, హెల్త్ చెకప్ చేసుకొని. ప్రతి మనిషి, సగటు మనిషి బైకు ఒక 3 నెలలు నడిపే వరకు 2,000 కిలోమీటర్లు 3,000 కిలోమీటర్లు కాగానే మనం ఆయిల్ చేంజ్ చేసుకుంటున్నాం. మరి బైకు మీద ఉన్న శ్రద్ధ మన శరీరం మీద మనకు ఎందుకు ఉండట్లేదు? సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోండి. హెల్త్ చెకప్ చేసుకుంటే మన బాడీ ఏ పొజిషన్లో ఉంది, దానికి సంబంధించిన బ్లడ్ చెకప్స్. ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లో ఒక గొప్ప డాక్టర్ డే సందర్భంగా 2,500 రూపాయలకే బాడీకి సంబంధించిన బ్రెయిను, షుగరు, కిడ్నీ, లివర్, థైరాయిడ్ ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని మంచి మంచి స్కీమ్స్కు పరీక్షలు కేవలం 2,500కే పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా నిమ్స్ హాస్పిటల్కి వచ్చి చెకప్ చేసుకుంటే నా వీడియో ద్వారా 2,500 తీసుకునే పేషెంట్లకు 2,000 రూపీస్ తీసుకుంటామని సార్ వాళ్ళు చెప్పారు. నేను కూడా మీకు మాటిస్తున్నాను. ఎవరైనా మీకు 2,500 చెప్తే, సార్ మేము యూట్యూబ్లో ఈ వీడియో చూసి వచ్చాము, మాకు ఇక్కడ 2,000 తీసుకుంటామని చెప్పారంట, ఈ వీడియో చూసి వచ్చాము, మీకు డౌట్ ఉంటే నా నెంబర్ చెప్తున్నా 905 905 1323
మీరు ఖచ్చితంగా హెల్త్ చెకప్ చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడండి, డాక్టర్స్ చెప్పిన మాట వినండి. అనవసరంగా జ్వరం వచ్చింది, నొప్పి వచ్చింది అని చెప్పి మంత్రాలు తంత్రాల దగ్గరకు పోయి తాయితలు కట్టుకోవటము, అది కట్టుకోవటం వల్ల మితిమీరి మన ఆరోగ్యం చెడిపోయి మనం చనిపోయే పరిస్థితికి వస్తుంది. ఇలాంటి సమస్యలు నేను చాలా గ్రామాలలో చూస్తున్నా. ఏదున్నా డాక్టర్ను సంప్రదించండి, డాక్టర్ సలహా తీసుకోండి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నిరంతరం ప్రజలను కాపాడుతున్న డాక్టర్స్కు వందనాలు చెప్తూ హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ.